హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పిల్లలని ఆ అరవింద్ బాయ్ గ్యాంగ్ అయితే కిడ్నాప్ చేసేస్తారు. బస్ని హైజాక్ చేసేస్తారు. కదలకుండా కూర్చోండి, ఇప్పుడు చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్లో ఒక్కరైనా నోరు తెరిచారో బస్ కింద ఆల్రెడీ మేము బాంబ్ ఫిక్స్ చేశాం, అది బటన్ ఆన్ చేస్తా అని అంటాడు ఆ డ్రైవర్. ఇంకా ఒక్కసారిగా పిల్లలందరూ భయపడుతూ ఉంటే ఒక్క అంజు మాత్రం అలా సైలెంట్గా, నేను లెఫ్టినెంట్ అమరేంద్ర కూతుర్ని, డాడ్ నా కోసం పక్కా ప్లాన్తో వస్తారని నాకు తెలుసు, రేయ్ మీరు కూడా భయపడకండిరా అని చెప్తూ ఉంటుంది అనంత్ ఆకాష్తో చాలా కూల్గా. అంజు, ఇది ఇలా ఉండగా అమర్ ఆ లొకేషన్ని ట్రేస్ చేయడానికి పాసిబిలిటీ లేక ఫారెస్ట్లోకి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. ఏమండి నేను కూడా వస్తానండి అని అంటుంది. పాపం భూమి అక్కడికి వద్దు మిస్ అమ్మ, చాలా రిస్కీ ఏరియా అని చెప్పినా, లేదండి నేను కూడా వస్తాను, పిల్లలకి నేనుంటే ధైర్యంగా ఉంటుంది, పిల్లలతో నేను ఉండాలండి అని చెప్పి పాపం అమర్ వెనకాలే బయలుదేరుతుందనమాట. అలా ఇంకా బాగి ఇది ఇలా ఉండగా అరుంధతికి ఒక బంధనం వేసేస్తారు కదా చిత్రగుప్తా. ఆ బంధనాన్ని ఆ బాలిక దాటేలా చేయి, అప్పుడు తను ఆంక్షని విధిస్తుంది, రిజెక్ట్ చేస్తుంది కాబట్టి, వాయిడ్ చేస్తుంది కాబట్టి తన్ని మన యమపురికి తీసుకువచ్చేయచ్చు. ఇది నీకు మోసంలా కనిపించవచ్చు, కానీ మనం ఇలానే చెయ్యాలి అని ఒక ప్లాన్ అయితే యమధర్మరాజు చిత్రగుప్తకి చెప్తారు. బాలిక, నేను నీ కోసం ఎన్నో చేశాను, కానీ ఇలా నిన్ను తీసుకువెళ్లాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు అది దాటేలా చేయడమే నేను చేయాల్సింది బాలిక అని చెప్పి ఇంకా పాపం అలా ఎప్పుడెప్పుడు అరుంధతి ఆ గీత దాటుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా అమర్, బాగి, రాథోడ్ అందరూ ఇంకా ఫారెస్ట్కి రీచ్ అవుతారు. చెక్ పోస్ట్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ బస్ని మీరు చెక్ చేశారా, ఈ బస్ ఇప్పుడు క్రాస్ అయిందని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట అమర్. అదేంటి సార్, ఈ బస్ని మేము ఇందాకే చెక్ చేసి పంపించాం, అందులో ఎవరు లేరు సార్ అనుమానాస్పదంగా అని చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీసర్స్ చెప్తారు. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోయి, వాట్, అలా చెప్తారేంటి, ప్రతి బస్ని మీరు డీప్గా చెక్ చేయాలి కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్. మాకు తెలియదు సార్, మేము అడిగితే ఒక వ్యక్తి పీటీ సార్ అని చెప్పారు, అంతేకాని మాకు తెలియదు కదా అని చెప్పి చెక్ పోస్ట్ ఆఫీసర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏ రూట్లో వెళ్ళి ఉంటారని చెప్పి ఇంకా అలా ఆ రూట్ మొత్తం ఫారెస్ట్ అంతా వెతుకుతూ ఉంటాడనమాట అమర్, బాగి. ఇది ఇలా ఉండగా బస్ బంగ్లా వైపు తీసుకువెళ్ళిపోతాడు. అలా ఇంకా ఆ అరవింద్ బాయ్ ఇంకా అక్కడ బంగ్లాలో అందరినీ పిల్లల్ని కూర్చోపెట్టి ఆ ప్రిన్సిపల్ని కూడా కూర్చోపెట్టి ఇంకా అందరినీ కిడ్నాప్ చేసి, ఏయ్ కాసేపట్లో మీ అందరి ప్రాణాలు పోబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అరవింద్ బాయ్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. కానీ అంజు మాత్రం ఆ బెదిరింపుల్ని అస్సలు పట్టించుకోకుండా అని చెప్పి నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అంజు వైపు చూస్తూ ఉంటుంది. అమ్ము, సై లేవే, ఎక్కడ ఏం చేయాలో తెలీదా నీకు అని అంటుంది అమ్ము. ఏంటమ్ము, వీళ్ళకు కూడా భయపడతావా, డాడీ వీళ్ళని ఎలా ఆడుకుంటాడో తలుచుకుంటుంటే నవ్వొస్తుంది అని అంటుంది అంజు. వెంటనే అరవింద్ బాయ్ అంజు దగ్గరికి వస్తాడు. ఏయ్ ఇంత లేవు, ఏంటి నీ కాన్ఫిడెన్స్ అని అంటుంది. ఏంటంటున్నావేంటి, వింటావా, వినే ధైర్యం ఉందా, లెఫ్టినెంట్ అమరేంద్ర చిన్న కూతుర్ని నేను. మా డాడీ ఒక సోల్జర్గా ఎంతమందిని కాపాడాడో తెలుసా, మీలాంటి వాళ్ళని ఎంతమందిని చంపారో తెలుసా, దేశానికి ఎలా రక్షణ ఇస్తాడో తెలుసా, అలాంటి లెఫ్టినెంట్ అమరేంద్ర కూతురని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దేశం కోసం అంత సేవ చేసిన మా డాడీ ప్రాణంగా చూసుకునే మా కోసం ఇంకెంత మిమ్మల్ని ఎలా చంపుతాడో ఊహించుకోండి. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మా డాడీకి సరెండర్ అయిపోండి, లేకపోతే మీ ప్రాణాలు ఎలా పోతాయో మీ ఊహకు కూడా అందదు అని అంటుంది అంజు. ఈ పాపని మాత్రం అస్సలు వదలకూడదన్నా, చాలా ఓవర్ చేస్తుంది అని అంటాడు ఆ డ్రైవర్. రేయ్ ఒకే ఒక బుల్లెట్ రా, ప్రాణాలు పోతాయి, కానీ వాళ్ళిలా చావకూడదు,
నేను ప్లాన్ చేసిన విధంగానే చావాలి అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు అరవింద్ బాయ్. ఇది ఇలా ఉండగా అమర్, బాగి, రాథోడ్ వీళ్ళందరూ ఇంకా వెతుకుతూ ఉంటారనమాట. అలా ఇంకా వెతుకుతూ ఉన్నప్పుడు బాగి ఒక్కసారిగా బయట చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద స్నేక్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ బస్సుని ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్ని తోసుకొని మరి అమర్ వైపే వస్తూ ఉంటుంది ఆ స్నేక్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అమర్, బాగి. ఇదేంటి ఇంత పెద్ద స్నేక్ వస్తోంది, అసలు ఈ కాలంలో ఇలాంటి స్నేక్స్ ఉంటాయా అని చెప్పి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఏవండి, ముందు మనం దీని నుండి ఎలా తప్పించుకోవాలండి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని భయపడుతూ ఉంటుంది బాగి. మేడం, మీరేమి కంగారు పడకండి మేడం, మేము మా ఫోర్సెస్ని పిలుస్తామని చెప్పి ఇంకా ఆఫీస్ ఫోర్సెస్ వాళ్ళైతే పిలుస్తూ ఉంటారనమాట. కరెక్ట్గా మీరు ఇక్కడి వెళ్ళిపోండి మేడం, మీరు వెళ్ళి మీ కంటిన్యూ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్, మేము దీన్ని డైవర్ట్ చేస్తామని చెప్పి ఇంకా అలా ఆ స్నేక్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆఫీసర్స్. ఇటువైపు పిల్లల్ని వెతుకుతూ ఉంటారు అమర్ అండ్ బాగి. అలా ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఎంతకి పిల్లల ఆచూకీ ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ దాచిపెట్టారనే విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అప్పుడే ఇంకా పిల్లల్లో బంటి, ఇదంతా మీ వల్లే, మీరు మా స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండే మాకు ఇలాంటి కష్టాలన్నీ, ఇదంతా మీ వల్లే అని అంటూ ఉంటాడు బంటి. ఏరా, అసలు నీకు మైండ్ ఉందా, నువ్వు బ్రెయిన్తోనే ఆలోచిస్తున్నావా, కొంత వేల మంది ప్రాణాలు కాపాడిన సోల్జర్ కూతుర్లురా మేము, అలాంటిది మాకు మా వల్లే ప్రమాదం అంటావా, అలా అయితే చాలా వరకు ఎక్కడెక్కడో చనిపోతూ ఉంటారు, అందులో నువ్వు కూడా ఉండాల్సింది. అసలు మా డాడీ లాంటి సోల్జర్స్ లేకపోతే ఎప్పుడో ఏదైనా జరిగేది, అలాంటి వాళ్ళు కాపాడడం బట్టేరా మీరు ఇలా కూర్చొని తింటున్నారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో, బ్రెయిన్ పెంచు, బాడీ కాదు అని అంటుంది అంజు. అని చెప్పి కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటాడు బంటి. రేయ్, ఏంట్రా, ఏంటి కొట్టుకుంటున్నారు, పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటాడు డ్రైవర్. లేకపోతే చూడండి ఎలా అంటుందో అని చెప్పి ఇంకా బంటి అంటూ ఉంటాడు. ఇంకా అంజు కూడా అస్సలు ఊరుకోకుండా బంటిని కొట్టడానికే వెళ్తూ ఉంటుంది. అదే టైంకి అమ్ముకి ఐడియా వచ్చి మేడం మేడం ఫోన్ చేయండి అని చెప్పి సైగ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వెంటనే ఈ ప్రిన్సిపల్ అయితే ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా లాస్ట్ కాల్ అయితే బాగీదే ఉంటుంది కాబట్టి బాగీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రిన్సిపల్. ఇంకా వెంటనే ఫోన్ చేసి షాక్ అయిపోతుంది బాగి. ఇంకా అలా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట బాగి. హలో హలో అని అంటుంది. వెంటనే కాల్ని కట్ చేసేస్తుంది అనమాట. అలా ఇంకా ప్రిన్సిపల్ ఇంకా వెంటనే అర్థమైపోతుంది బాగీకి, లేదు ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట పాపం బాగి. ఇంకా అలా అమర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అమర్ దగ్గరికి ఆ స్నేక్ అయితే అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఇంకా స్నేక్ని పట్టుకొని అమర్ అయితే అలా ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఫైట్ చేస్తూ ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ స్నేక్ని ఎలా అయినా ఇంకా అలా పాపం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాగి ఒక పెద్ద కాగడాన్ని తీసుకువచ్చి ఆ స్నేక్ దగ్గరికి వస్తుంది. ఇంకా భూమి అయితే అలా పాపం చాలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటూ బాగి అయితే అలా ఇంకా దేవుణ్ణి తలుచుకుంటూ ఇంకా చాలా చాలా బాధపడుతూ ఉంటుంది బాగి. ఆ పెద్ద స్నేక్తో ఫైట్ చేయాలనే ట్రై చేస్తూ ఉంటుంది బాగి. అదంతా ఇంకా సెన్స్ చేయగలుగుతూ ఉంటుందన్నమాట అరుంధతి. ఏంటి నాకెందుకు మిస్సమ్మ ప్రమాదంలో ఉన్న విషయం తెలుస్తుంది, మిస్సమ్మ వాళ్ళని నా భర్తని నేను కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది చిత్రగుప్త వైపు. చిత్రగుప్త మాత్రం ఏమీ మాట్లాడనమాట, సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అర్థమైపోయింది గుప్తా గారు, మీరు ఏం చేసినా నన్ను వదిలిపెట్టరని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న దారి ఒక్కటే అని చెప్పి అలా ఇంకా అరుంధతి కూర్చొని ఇంకా నమస్కారం చేస్తూ దేవుడి కోసం శివుడి స్తోత్రాలైతే చదువుతూ ఉంటుందన్నమాట అరుంధతి. ఇంకా అలా శివుడి పాటలు పాడుతూ శివుడి స్తోత్రాలు చదువుతూ పాపం తన భక్తిని వ్యక్తం చేస్తూ కాపాడు స్వామి, నా వాళ్ళని కాపాడు అని చెప్పి అలా ఇంకా పాటలు పాడుతూ ఉంటుంది అరుంధతి. ఒక్కసారిగా ఆ పాటలన్నీ ఇంకా
చాలా ప్రత్యేక శక్తులు ఉన్న అరుంధతి ఆత్మ దేవుణ్ణి మనసారా కోరుకునేసరికి ఇంకా దేవుడు కూడా అలా ఆజ్ఞాపించేసరికి ఆ స్నేక్ అటాక్ చేస్తున్న స్నేక్ అల్లా ఇంకా స్నేక్ అయితే వెనక్కి ఉంటుంది. ఒక్కసారిగా అటాక్ చేసే స్నేక్ ఆగిపోవడంతో షాక్ అయిపోతారు అమర్ అండ్ బాగి. ఇంకా స్నేక్ అయితే అలా వెనక్కి నించొని ఇంకా వాళ్ళిద్దరి వైపు చూస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ స్నేక్. ఇంకా వెంటనే ఆ స్నేక్కి నమస్కారం చేస్తుందనమాట బాగి. ఏవండి, ఎక్కడో నుండి ఏదో దేవుడే మనల్ని కాపాడాడండి, మనల్ని కాపాడాడు అని అంటుంది బాగి. ఇంకా అలా పాపం ఇటువైపు నమస్కారం చేస్తూ పాటని అలా కంటిన్యూస్గా పాడుతూనే ఉంటుంది అరుంధతి. ఇంకా అలా చిత్రగుప్త తన శక్తితో అటువైపు బాగి వాళ్ళు సేవ్ అయ్యారని చెప్పి తెలుసుకుంటూ ఉంటాడు. గుప్తా గారు, నాకు మీ అవసరం లేదు, మీరు నాకు సహాయం చేయటం లేదు, నా పిల్లల్ని కాపాడుకోవడానికి నాకు దేవుడు తప్ప ఇంకొక మార్గం కూడా లేదు అని ఇంకా కన్నీళ్లతో వేడుకుంటూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా ఇంకా అమర్ అండ్ బాగి అలా వెతుకుతూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి చెప్తుందనమాట, ఏవండి ప్రిన్సిపల్ మేడం నాకు కాల్ చేశారు, ఆ సిగ్నల్ని ట్రేస్ చేయొచ్చు అని చెప్తుంది. ఇంకా వెంటనే ఆ సిగ్నల్ని ట్రేస్ చేస్తారనమాట అమర్. ట్రేస్ చేసి చూడగానే అక్కడ ఒక పెద్ద బంగ్లా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ బంగ్లాలోనే ఉంటారు అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని ఇంకా అలా బంగ్లాలోకి ఎంటర్ అయిపోతాడనమాట అమర్. ఇంకా పోలీస్ ఫోర్సెస్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్సెస్ అందరూ కలిసి అలా ఇంకా అరవింద్ భాయ్ గ్యాంగ్ని అయితే అరెస్ట్ చేస్తారు. అక్కడ అందరూ కనబడతారు, కానీ ఒక్క అంజు మాత్రం కనబడదు. రేయ్ ఎక్కడ్రా, నా కూతురు అంజు ఎక్కడా అని అడుగుతాడు అమర్. హే అమర్, నువ్వు నన్ను పట్టుకుంటావని నాకు తెలుసు, నువ్వు నన్ను అరెస్ట్ చేయిస్తావని కూడా నాకు తెలుసు, అందుకే నా ప్లాన్ బిలో నేను ఉన్నాను అమరేంద్ర అని అంటాడు. అలా ఇంకా తనైతే అరవింద్ భాయ్, చెప్పరా ఎక్కడా, నా కూతురు ఎక్కడా చెప్పు అని అడుగుతాడు. నేను నా ప్రాణం పోయినా చెప్పను, ఎందుకంటే నీ కళ్ళల్లో భయం నేను చూడాలరా అని అంటాడు అరవింద్ భాయ్. వీడితో ఎలా నిజం చెప్పించాలో మాకు తెలుసు సార్ అని చెప్పి ఇంకా అలా గట్టిగా కొడుతూ ఉంటారనమాట ఫారెస్ట్ ఆఫీసర్స్. కానీ ఇంకా అంజు అయితే పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్ము అంజు ఎక్కడో మీకేమైనా ఐడియా ఉందా అంటే, లేదు, మా అందరి కళ్ళకి గంతలు కట్టేశారు, అంజుని తీసుకువెళ్ళిపోయారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు మిస్ అమ్మ అని చెప్పి వెక్కి ఏడుస్తూ ఉంటుంది పాపం అమ్ము. ఇంకా అప్పుడే అంజు అయితే ఎలా అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటూ పక్కకు చూస్తుంది. పక్కకు చూసేసరికి ఇంకా అంజు స్పెట్స్, అంజు ఒక షూ, ఇంకొక షూ, అంజు మెల్లో ఉన్న ఒక పర్ల్స్ సెట్ అదంతా ఇంకా పడిపోవడం చూస్తుంది. అంజు తెలివైనది, తను చిన్న క్లూ అయినా వదిలేసి వెళ్తుంది అని చెప్పి ఇంకా అలా ఫాలో అవుతూ వెళ్తుందనమాట బాగి. ఇంకా దారిలో షూ ప్రింట్స్ని కూడా అలా ఇంకా ఫాలో అవుతూ వెళ్ళి అడుగుజాడలు చూసేసరికి అక్కడ ఒక చెట్టు కింద కనబడుతుందనమాట అంజు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. అమ్మయ్యా అంజు కనబడ్డావా, రా అంజు వెళ్దాం అని అంటుంది. మిస్ అమ్మ అని అంటుంది అంజు. ఏమైంది అంజు అని అడుగుతారు. హేయ్, ఏమైందో తెలుసా, నీ అంజు కాలు కింద పెద్ద ల్యాండ్ మైన్ ఉంది, ఆ ల్యాండ్ మైన్ ఇంకొద్దిసేపట్లో బ్లాస్ట్ అవ్వబోతుంది అని చెప్పి ఇటువైపు అమర్కి చెప్తూ ఉంటాడనమాట. అలా ఇంకా అరవింద్ భాయ్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. దానికి ఇంకా 1 minute మాత్రమే టైం ఉంది అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడు. పాపం అమర్ అలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. బాగి ఏమో, ఏమైంది అంజు, నువ్వు భయపడకు, నేనున్నాను కదా, ఇదిగో కాలు కింద ఉన్న మట్టిని మొత్తం తీసేసాయని చెప్పి ఇంకా అలా మొత్తం తీసేయమని చెప్తుందనమాట బాగి. ఇంకా బాగి చెప్పినట్టే అంజు తన కాలు చుట్టూ ఉన్న మట్టిని తీసేస్తుంది. ఇంకా మట్టిని తీసేసిన తర్వాత మొత్తం ఇంకా ల్యాండ్ మైన్ ఎంతైతే షేప్ ఉందో ఆ షేప్ మొత్తాన్ని ఇంకా అలా తీసుకువచ్చి పాపం అంజు దగ్గరికి వస్తుంది. మిస్ అమ్మ నాకు భయం వేస్తుంది మిస్ అమ్మ అని అంటుంది అంజు. భయపడద్దు అంజు, నేనున్నాను కదా, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను నిన్ను కాపాడుతానని చెప్పి అలా ఇంకా అంజు దగ్గరికి వస్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా ఇద్దరు కలిసి కరెక్ట్గా 10 seconds ఉంటుంది. ఆ 10 secondsలో ఆ ల్యాండ్ మైన్ని లోయల్లోకి పడేస్తుంది బాగి.
ఒక్కసారిగా అప్పుడే ఇంకా గగన్ వచ్చేసరికి అప్పుడే ఇంకా అమర్ వచ్చేసరికి ఇంకా అమర్ అయితే అలా ఆ ల్యాండ్ మైన్ బ్లాస్ట్కి ఒక్కసారిగా లోయలో పడిపోబోతాడు. షాక్ అయిపోతుంది బాగి. ఏమండి అని చెప్పి ఇంకా అలా అమర్ దగ్గరికి వెళ్తుంది బాగి. మిస్ అమ్మ అని చెప్పి ఇంకా అమర్ అలా పాపం తన చెయ్యి అయితే పట్టుకుంటాడు. ఏమండి మీకేమీ కాదండి, మీకేమీ కాదు అని చెప్పి పాపం అమర్ చేయి పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి మిస్సమ్మ పిల్లలు జాగ్రత్త, నాకేమైనా అయితే నువ్వే పిల్లల్ని చూసుకోవాలి అని చెప్తాడనమాట అమర్. ఏవండి మీకేమీ అవ్వదండి, మీకేమీ అవ్వదు అని చెప్పి ఇంకా అలా పాపం అమర్తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది బాగి. అప్పుడే ఇంకా అంజుని పిలిచి అంజు వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని చెప్తుంది. ఇంకా అలా బాగి ఫోన్ తీసుకొని అంజు అయితే పోలీస్కి ఎక్కడ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఇంకా అలా పోలీసులు కరెక్ట్గా వచ్చేసరికి పాపం స్కిడ్ అయ్యి ఒక పెద్ద చెట్టుకి ఇరుక్కుపోతాడనమాట అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఏవండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా అలా అప్పుడే పోలీసులు వచ్చి అక్కడికి దిగి చెట్టు కొమ్మల మధ్యలో ఇరుక్కుపోయిన అమర్ని బయటికి తీస్తారు. ఇంకా అమర్ని అలా బయటికి తీసి అమర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. ఇంకా బాగి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పిల్లలు కూడా పాపం చాలా ఏడుస్తూ ఉంటారు. డాడ్ మీకేమీ కాదు, డాడ్ మీకేమీ కాదు, మీరు బాగుంటారు డాడ్ అని చెప్పి పిల్లలందరూ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. బాలిక నీకు ఒక విషయము చెప్పేదా అని అంటారు చిత్రగుప్త. ఏంటి అని అంటుంది అరుంధతి. నీ పతిదేవుడు చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్నాడు, నీ పతిదేవుడు ఇప్పుడు చావు అంచులలో ఉన్నాడు అని చెప్తారు చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం అరుంధతి. ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు, ఆయన ఆయన ఆయనకేం కాకూడదు అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక నేను చెప్పవలసింది చెప్పాను, నీకు నీ పతిదేవుడిని చూడాలి అనిపిస్తే వెళ్ళి చూడుము అని అంటారు. ఇంకా వెంటనే పాపం బయలుదేరుతుందనమాట అరుంధతి. ఇంకా అలా కరెక్ట్గా కాలు బయట పెట్టేసరికి ఇంకా అలా అరుంధతి చుట్టూ ఉన్న ఫైర్ మొత్తం తొలగిపోతుంది. ఇంకా అరుంధతి అలా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ధూమ్ తక్క అని చెప్పి చిత్రగుప్త మంత్రం వేస్తారు తన్ని యమపురికి తీసుకువెళ్ళడానికి. బట్ ఎంత ట్రై చేసినా హీ కాంట్ అనమాట. యమపురికి తన్ని తీసుకువెళ్ళలేకపోతూ ఉంటాడు. షాక్ అయిపోయి ప్రభువా ఏంటి ప్రభువా ఏమిటిది, మీరు చెప్పినట్టే చేశాను కానీ తను నేను ఎందుకు తీసుకురాలేకపోతున్నాను అని అడుగుతారు చిత్రగుప్త. తను శివుణ్ణి తన పాటలతో మైమరిచిపోయేలా చేసింది, శివుని ఆజ్ఞ లేనిదే ఏమీ అవ్వదు అంటారు. అలాంటి ఆరాధ్య దైవాన్ని తను మెప్పించింది కాబట్టి తన అనుమతి ఉంటేనే మనం తన్ని యమపురికి తీసుకురాగలం గుప్తా అని చెప్తారనమాట యమధర్మరాజు. పాపం అలా షాక్లో ఉండిపోతారు చిత్రగుప్త. ఇంకా అరుంధతి అలా హాస్పిటల్కి వెళ్ళి పాపం అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అలా ఐసీయూలో ఉంటే తనకి ఉన్న శక్తి ద్వారా ఇంకా అమర్కైతే అలా తన తలపై చేయి వేస్తుంది అరుంధతి. ఇంకా అమర్కి వెంటనే తనకి ఉన్న స్పృహ వచ్చి అలా ఇంకా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు అమర్. ఏవండి మీరు బాగుండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, మీరు మిస్ అమ్మని బాగా చూసుకోవాలి. నేను ఇక్కడ ఉండలేనని నాకు అర్థమవుతుంది. నేను మళ్ళీ మీ దగ్గరికే వస్తాను, మళ్ళీ ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో ఆడుకుంటాను, మీతో సంతోషంగా ఉంటాను. అలా ఉండాలి అంటే మీరు మిస్ అమ్మని భార్యగా అంగీకరించాలి అని చెప్పి ఇంకా పాపం అమర్కి చెప్తూ ఉంటుంది. ఆరు ఆరు అని అంటూ ఉంటాడు అమర్. ఇంకప్పుడే అలా ఇంకా మాయమైపోయి చిత్రగుప్త దగ్గరికి వచ్చేస్తుంది అరుంధతి. గుప్తా గారు ఇంకా నేను ఇవన్నీ చూడలేను, నన్ను మీరు యమపురికి తీసుకువెళ్ళిపోండి, నేను మనస్ఫూర్తిగా యమపురికి వచ్చేస్తాను, కానీ నా భర్తకి నేను చెప్పాల్సినవి చెప్పాను అని అంగీకరిస్తుంది అరుంధతి. అలా ఇంకా పాపం అరుంధతిని యమపురికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు చిత్రగుప్త. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.